సినిమా చూసొచ్చిన వాడికి ఒక విధంగా చెప్పాలి, అసలు సినిమా చూడని వాడికి ఇంకో రకంగా చెప్పాలి, అసలే కథ తెలియని వాడికి ఎంత జాగ్రత్తగా చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ చేసిందేమిటి? పవన్ కళ్యాణ్ ఇంకా నేర్చుకోలేదా? రాజకీయం అబ్బలేదా? ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలవాటు కాలేదా? ఇవే డౌట్లు ఇప్పుడు వస్తున్నాయి. అసలేం జరిగిందో జనానికి తెలియదు. ఏవో ఎగ్జిబిటర్ల సమస్య మీద బంద్ అన్నారు, అంతే తెలుసు. అరే పవన్ సినిమా రిలీజ్ ఉంది కదా, ఎలా అనుకున్నారు? తర్వాత కావాలని చేస్తున్నారా అనే చర్చ వచ్చింది. అంతలోనే అసలు ఇండస్ట్రీ ఇలాగేనా చేసేది? వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాలతో ప్రభుత్వ చర్చలు అసలు ఏడాదైనా సీఎంను కలవరా? ఇలా ఓ ప్రెస్ నోట్, అది కూడా అధికారికంగా డిప్యూటీ సీఎం పవన్ పేరుతో వచ్చింది. అది చూసిన జనం షాక్ అయ్యారు. ఇదేంటి, అసలేం జరిగింది అని ఇప్పుడు చర్చిస్తున్నారు. అంటే ఆయన సినిమా ఆపుతున్నారని ఇంత చేస్తారా? ఇంత చిన్నపిల్లల తత్వమా అనే టాక్ కూడా మొదలైంది. ఎవరిని ఎప్పుడు ఎలా నొక్కాలో తెలియకపోతే ఎలా పవన్ బాబు అని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఆ నలుగురు రాజ్యమేలతారని అందరికీ తెలుసు. అన్నీ కుదిరినప్పుడు ఆ నలుగురితో కలిసి పనిచేసింది మెగా ఫ్యామిలీ కూడా. ఈరోజు ఆ నలుగురినే పవన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో ఎగ్జిబిటర్ల బంద్ రావటం ఏంటనేదే ప్రశ్న. అయితే దీని వెనుక అల్లు అరవింద్ ఉన్నాడనేటువంటిది పవన్ డౌట్ అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక మెగా హస్తం ఉందనే ప్రచారం ఉంది. అందుకే అల్లు అరవింద్ ఇలా కౌంటర్ ఇచ్చాడా అనే డౌట్ ఉంది. అంతేకాదు ప్రజారాజ్యం టైంలో అల్లు అరవింద్ను పవన్ తిట్టని తిట్టు లేదని అంటుంటాడు. ఆ పగతోనే అల్లు అర్జున్ పవన్కు దూరమయ్యాడని, క్రమంగా మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని అంటారు. అత్తారింటికి దారేది సినిమా కంటెంట్ లీక్ విషయంలోనూ అల్లు అరవింద్ ఉన్నాడని చెప్పుకున్నారు. ఇలా అల్లు వర్సెస్ పవన్ గట్టిగానే వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులోనూ అదే ఉందని అంటున్నారు. ఒకవేళ ఏది ఉన్నా పవన్ కళ్యాణ్ డీల్ చేసిన తీరు మాత్రం బాగాలేదని చాలామంది మొహం మీదే చెప్పేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి సైలెంట్గా దాన్ని డీల్ చేసి వాత పెట్టాల్సిన టైంలో పెట్టాల్సింది అంటున్నారు. వాళ్ళు చేసిందంతా ఇంటర్నల్గా చేసేస్తారు, అవి జనానికి తెలియదు. కానీ వాటికి పవన్ ఇచ్చిన రియాక్షన్ అందరికీ తెలిసేలా చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ కాస్త తెలివిగా చేసి ఉండాల్సింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని అంటూనే ఈయన కూడా వ్యక్తిగతంగానే తన సినిమా కోసం రియాక్ట్ అయినట్లుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు పవన్ విడుదల చేసిన నోట్లో ఆయన శాఖకు సంబంధించి ఏమీ లేవు. యాక్చువల్గా ఈ ప్రెస్ నోట్ కందుల దుర్గేష్ పేరుతో రిలీజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో అంటున్నారు. అలా చేయకుండా పవన్ పేరుతోనే నోట్ రిలీజ్ చేయటం వెనుక ఎవరి సలహాలు ఉన్నాయో తెలియదు. కానీ మొత్తం మీద ఈ వ్యవహారంలో పవన్ పట్ల సానుభూతి ఉన్నా పవన్ రియాక్షన్ తీరు పట్ల మాత్రం నెగటివ్ టాక్ వచ్చిందనే చెప్పాలి.